ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపు అనుకున్న ముహూర్తానికే నాకు పద్దుకి పెళ్లి జరగాలని నా చెల్లెలేం కోరుకోలేదు. మీ చెల్లెలే కోరుకుంది అత్తయ్య. ఏంది? కృష్ణవేణి అట్ట కోరినదా? అవునత్తయ్య, నా గురించి ఆలోచించకండి. రేపు జరగాల్సిన మీ పెళ్లిని ఎట్టి పరిస్థితిలో ఆపకండి అని కృష్ణవేణి అత్తయ్య నాతో చెప్పింది. చుట్టూ ఉన్న దుర్మార్గులని, జరిగే పరిస్థితులని చూసి నా కూతురు అలా చెప్పుంటుంది. ఆ రకంగా చూస్తే తను చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుంది. అట్టెట్టా చెప్పుండదా బుర్ర తక్కువది? ఆ కృష్ణవేణి తక్కువది కాదు. అది లోపలికి పోయిండాది. ఈ దరిద్ర పెళ్లి ఇట్టాగైనా ఆగుండాదిలే అనుకుంటుంటే మళ్ళా ఈ లొల్లేంది? ఏం చెయ్యాలిప్పుడు? అది చెప్పినాదని ఇదే సందని ఈ శారద రేపే పెళ్లి చేసేదానికి ఉరుకులాడుతుంది. అట్టా జరగకుండా బ్రేకులెయ్యాలా? ఏంది పద్దు? మీ అమ్మ చెప్పినట్టింటావా? మీ అమ్మని స్టేషన్లో పెట్టుకుని మీ బావని లగ్గం చేసుకుంటావా? చెప్పవేంది? మాట్లాడు. లేదు పెద్దమ్మా, లేదు. బావ అంటే నాకు ప్రేమే, బావతో నాకు పెళ్ళిష్టమే. కానీ అమ్మ లేకుండా మాత్రం పెళ్లి చేసుకోను. అమ్మ మన కళ్ళ ముందుకొచ్చిన రోజే అప్పుడే మా పెళ్లి. కృష్ణవేణి అత్తయ్య నా దగ్గర పెళ్లి మాట తెచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ అనుకున్న ముహూర్తానికే నీకు పద్దుకి పెళ్లి జరిగిపోవాలని బాధతో అడిగినప్పుడు నా మనసు కూడా అందుకు అంగీకరించలేదు పద్దు. నేను కూడా మీరు మా ఎదుట లేకుండా ఈ పరిస్థితిలో ఉండగా పెళ్లి చేసుకోలేను అనే చెప్పాను. కానీ మీ అమ్మ ఒట్టు పెట్టుకుంది పద్దు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు బావా? అమ్మ ఒట్టు పెట్టుకోవడం ఏంటి? దయచేసి అనుకున్న ముహూర్తానికి నా బిడ్డ మెడలో తాళి కట్టు. కాదండి, నేను చచ్చినంత ఒట్టే. నాన్న వెంకీ, కారణం లేనిదే కృష్ణవేణి అవతల ఒట్టు పెట్టుకుని చెప్పదురా. ఇష్టం లేకపోయినా కష్టమే అయినా కృష్ణవేణి మాట ప్రకారం పెళ్లి జరిపిస్తేనే మంచిదిలా ఉంది. తాతయ్య, అమ్మ చూసావా తాతయ్య ఎంత పని చేసిందో? ఒట్టు పెట్టుకుందంట తాతయ్య. ఇప్పుడు నేనేం చేయాలి తాతయ్య? ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పు తాతయ్య, చెప్పు. మయ్యా, ఆ ముసలుడు తలుపేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేలా ఉన్నాడు. అవునరా, ఈ ముసలోడికి కాళ్ళు చేతులు నోరుతో పాటు తల కూడా పడిపోయి ఉంటే బాగుండేదిరా. ఒప్పుకో తల్లి, పెళ్లి చేసుకో.
ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. హలో, ఎవరమ్మ నువ్వు? స్టేషన్కి వచ్చి ఇలా అరుస్తున్నావేంటి? అసలు నేను ఎస్ఐ గారితో మాట్లాడాలి, ఆయన్ని పిలవండి. మ్యాగీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎస్ఐ గారు, హలో, ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? పెద్ద పొరపాటు జరిగిపోయింది ఎస్ఐ గారు. ఏంటా పొరపాటు? ఆ మినిస్టర్ గారు పిఏని తలపై కొట్టింది నేనండి. వాడి చావుకి కారణం నేను ఎస్ఐ గారు. అదేంటమ్మా, తనని చంపింది ఆవిడ కదా? అది అబద్ధం ఎస్ఐ గారు. పాపం, ఆవిడకి ఏ పాపం తెలీదు. ఆవిడ నిజంగా ఆ హత్య చేయలేదు. అక్క కూతురున్న అభిమానంతో, ప్రేమతో నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకుంది. ప్లీజ్ ఎస్ఐ గారు, తనను వదిలేయండి, నన్ను అరెస్ట్ చేయండి. ప్లీజ్ ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్. మ్యాగీ, ఏంటమ్మా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? పిన్ని, మీరు ఇంకేం మాట్లాడకండి. వాళ్ళు నన్ను లోపలేస్తారు, మిమ్మల్ని బయటకు వదిలేస్తారు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అది కదమ్మా, ఆ వ్యక్తిని తలపై కొట్టింది నేను కదా. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? చనిపోయింది నా వల్లే అంటుంటే నీకు సంబంధం లేని విషయాన్ని నీ మీద ఎందుకు వేసుకుంటున్నావమ్మా? చెప్తాను పిన్ని, ఈ మర్డర్కి నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నీకు నాకు రక్త సంబంధం ఉంది కదా పిన్ని. నిన్ను ఏనాడు పిన్నిలా చూడలేదు, పద్దుని ఏనాడు చెల్లిలా చూడలేదు. పైగా పద్దు ఇష్టపడుతున్న వెంకీ బావని నేను సొంతం చేసుకోవాలని, నన్ను పెళ్లి చేసుకోవాలని నేనెంతో ప్రయత్నం చేశాను. ఆ విషయంలో కావలసినంత పాపమైతే మూట కట్టుకున్నాను కదా పిన్ని. ఆ పాపం కాస్తైనా కరగాలని ఈ నేరాన్ని నా మీద వేసుకుంటున్నాను. పైగా ఇప్పుడు నేను బయటున్నా లోపలున్నా ఎవరికీ ఉపయోగం లేదు పిన్ని, ఎవరికీ నష్టం రాదు. కానీ నువ్వు లోపలుంటే అవతల పద్దు పెళ్ళి ఆగిపోతుంది పిన్ని.